హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ ఇప్పుడిప్పుడే ఏపీ రాష్ట్ర సర్కార్ నుండి అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చింది. ఉచిత గ్యాస్ సిలిండర్ల హామీపై ఏపీ ప్రభుత్వం తాజాగా కీలక అప్డేట్ తీసుకొచ్చింది. ఈ తేదీ నుంచి వీరందరికీ సిలిండర్లు పంపిణీ చేయనున్నారు. ఎప్పటి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ చేయబోతున్నారు, ఎవరెవరికి ముందుగా ఇవ్వబోతున్నారు అనే పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ సింబల్ ఉంటుంది, వీడియోని వెంటనే లైక్ చేసేయండి. మీరు లైక్ చేస్తేనే వీడియో అనేది రీచ్ అవుతుంది. అలాగే నాకు టైప్ ఆఫ్ సపోర్ట్, మోటివేషన్, ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ విజిట్ అయితే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మాత్రమే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందొచ్చు. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పథకం మహాశక్తి. మనకి కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఇచ్చిన హామీ ప్రకారం మహాశక్తి పథకం ద్వారా ఏంటంటే ఏడాదికి మనకేంటంటే మహిళలకు 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తామని అయితే మనకి టీడీపీ ప్రభుత్వం అయితే హామీ ఇచ్చింది. ఈ హామీని నెరవేర్చే దిశగా అయితే చంద్రబాబు సర్కార్ అడుగులు వేస్తుంది. అటు అభివృద్ధి, ఇటు సంక్షేమాన్ని రెండింటిని కలుపుకుంటూ మనకేంటంటే ఏపీలో అయితే ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ హామీపై అయితే మనకి తాజాగా ఈరోజు మంగళగిరి కన్వెన్షన్ సెంటర్లో ఏంటంటే ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మనకి దీపావళి నుంచి ఈ ఉచిత 3 గ్యాస్ సిలిండర్ హామీని అయితే అమలు చేయబోతున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలిపారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా వైట్ రేషన్ కార్డ్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే తెల్ల రేషన్ కార్డు ఎవరైతే ఉన్నారో వారికి ఈ ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు పొందే అవకాశం అయితే ఉంది. ఇక చాలా మంది కింద కామెంట్ సెక్షన్ అడుగుతున్నారు, అసలు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ఎవరెవరికి అమలు చేస్తారని. ఇక మనకి తెలిసిన సమాచారం ప్రకారం ఏంటంటే ఈ ఉచిత 3 ఫ్రీ గ్యాస్ సిలిండర్లు పొందాలంటే ఖచ్చితంగా బీపీఎల్ అంటే బిలో పవర్టీ లైన్లో ఉండాలి, వైట్ రేషన్ కార్డు అయితే తప్పనిసరిగా ఉండాలి. ఇక మనకేంటంటే చాలా మంది అయితే ఇంకా అడుగుతున్నారు, ఈ 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ అనేది మనకి డబ్బుల రూపంలో ఇస్తారా, లేదా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తారా అని. మనకేంటంటే ఆల్రెడీ ఏంటంటే ప్రధానమంత్రి ఉజ్వల యోజన స్కీమ్ ద్వారా ఏంటంటే మనకి ఏడాదికి 12 సిలిండర్లు తీసుకునే అవకాశం ఉంటే అందులో ఏంటంటే రాయితీ అయితే వస్తుంది, సబ్సిడీ, సిలిండర్పై సబ్సిడీ డబ్బులు అయితే వస్తారు. అదే విధంగా ఏంటంటే మనకి ఈ 3 ఉచిత ఫ్రీ గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ఖాతాలో డబ్బులు వేసే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే ఈ సిలిండర్లు ఏ మహిళలకు ఇస్తారంటే ముఖ్యంగా దీపం గ్యాస్ కనెక్షన్లు ఎవరికైతే ఉన్నారో వారికి మాత్రమే ఇస్తారని చెప్పి అయితే తెలిపారు. ఇంకా దీనిపై అధికారిక ప్రకటన అయితే ఏమీ రాలేదు. ఎవరెవరికి ఇస్తారు ఈ ఉచిత గ్యాస్ సిలిండర్లు, అర్హులు ఏంటి, రిజిస్ట్రేషన్స్ ఏమైనా ఉన్నాయనేది కూడా ఇంకా ప్రభుత్వం నుంచి ఎలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. దీపావళి పండుగ సందర్భంగా ఏంటంటే మనకి 3 ఉచిత ఫ్రీ గ్యాస్ సిలిండర్లు అయితే పంపిణీ చేయబోతున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. సో ఇది ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 ఉచిత ఫ్రీ గ్యాస్ సిలిండర్లపై వచ్చిన ముఖ్యమైన న్యూస్ అప్డేట్. ఇక హెచ్పి, భారత్, ఇండియన్ ఏ గ్యాస్ సిలిండర్స్ అయినా సరే ఈ ఉచిత స్కీమ్ కింద ఏంటంటే 3 ఫ్రీ గ్యాస్ సిలిండర్లు అయితే ఇవ్వనున్నారు. ఫ్రెండ్స్, మీరు మీ ఇంట్లో వాడుతుంది ఏ సిలిండర్ కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.